దాడుల ప్రకటనపై ట్రంప్ యూటర్న్. ఇరాన్ పై అటాక్స్ నిలిపివేస్తున్నట్లుగా ట్రూత్ లో పోస్ట్. ఇరాన్ తో డీల్ కుదిరింది, గొప్ప సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా ప్రకటించిన ట్రంప్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరోసారి ప్రమాదం. లాడెల్ నుంచి మరోసారి కింద పడ్డ ఉక్కు ద్రవం. మరమ్మతులు చేయకపోవడంపై కార్మికుల ఆగ్రహం. ముగిసిన సమ్మర్ హాలిడేస్. ఏపీలో నేటి నుంచి తెరుచుకున్న పాఠశాలలు. నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పలు అధికారిక కార్యక్రమాలకు హాజరు. టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం. ఆ పార్టీ పేరు ఎవరికీ కేటాయించొద్దని ఈసీకి ఫిర్యాదు. మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై నేడు సుప్రీం విచారణ. అత్యవసర మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమన్న కోర్టు. అన్యాయంగా మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్న మహేష్ గౌడ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన. బస్టాండ్ ఆవరణలో దుకాణాలను పరిశీలించిన మంత్రి. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళికతో వెళ్తామని వెల్లడి. ములుగు జిల్లా గోవిందరావుపేటలో మెగా రైతు మేళా. సేంద్రియ సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్న మంత్రి సీతక్క. ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ఏ ఒక్కటి నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయన్న డీకే అరుణ. బస్సుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠ. అరెస్ట్ అయిన 3 నిందితుల్లో 2 మైనర్లే. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఘటన. భువనగిరి జిల్లా నారాయణపురంలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు. 45 రోజులుగా పట్టించుకున్న అధికారులు. ఆవేదనలో అన్నదాతలు. అస్సాంలో భూ ప్రకంపనలు. రిక్టార్ స్కేల్ పై తీవ్రత 3.3గా నమోదు. ఫీఫా వరల్డ్ కప్ లో తొలి విజయం నమోదు చేసిన మెక్సికో. 2-0 తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం.